అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం పాలకొల్లు దగ్గర ఒక పల్లెటూరులో ఉన్నామండి. నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు చూడండి, చాలా విశేషమైనటువంటిది. ఇది పునాస కాపు మామిడి చెట్టు. ఇది మామూలుగా మనకి మామిడికాయలు వచ్చినప్పుడు ఇది కాయలు కాయదండి. మామిడికాయలు అయిపోయిన తర్వాత జూన్ జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ నుంచి జనవరి దాకా విపరీతమైన కాయలు కాస్తుంది. దీన్ని పునాస కాపు అంటారు. ఇది ఈ పచ్చడి పట్టుకోవచ్చు, అలాగే పప్పులో వేసుకోవచ్చు, పుల్లగా ఉంటాయి. ఈ మామిడి చెట్టు చాలా విశేషంగా ఉంటుంది. దీన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం. గుడివాడలో ట్రైన్ ఎక్కి మేము పాలకొల్లు వెళుతున్నామండి. గృహప్రవేశం అని బంధువుల ఇంటికి వెళుతున్నాం. ఈ ట్రైన్ జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి, సరదాగా వీడియో తీయాలనిపించి తీశాను. చూడండి ట్రైన్ జర్నీ ఎంత బాగుందో. ఇదేనండి పునాస కాపు కాచే మామిడి చెట్టు. ఇది నాటి సుమారు 4 సంవత్సరాలు అయింది, 3.5-4 సంవత్సరాలు అయింది. ఇంత ఎత్తు పెరిగింది. ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనకి మామిడికాయలు బంగినపిల్లి అవన్నీ కూడా మే జూన్ వరకు వస్తాయి. ఆ తర్వాత కాయలు మనకి కనిపించవు. ఈ చెట్టు దానికి వ్యతిరేకంగా జూన్ నెలలో మనకి కాయలను, జూన్ జూలై ఆగస్టుల్లో విపరీతంగా కాయలు మనకి ఇస్తూ ఉంటుంది. దీనిని పునాసకాయ చెట్టు అంటారు. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. దీని యొక్క కాయలు ఆవకాయ పచ్చడి పట్టుకోవచ్చు. ఇవి తీయగా మటుకు ఉండవండి. ఆవకాయ పచ్చడికి బాగా పనికొస్తాయి. మేము ఆవకాయ పచ్చడి పట్టాము, వాడుతున్నాం. చాలా బాగుంది. ఇది మా బంధువుల యొక్క దొడ్లో ఉన్నది. ఈ చెట్టు జూన్ జూలైలో బాగా కాసేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి మామిడికాయలు వచ్చే మార్చి ఏప్రిల్లో మనకి మళ్ళీ మామిడికాయలు వస్తాయి. ఆ సీజన్ వరకు కూడా ఇవి కాయలు అందిస్తూ ఉంటాయి. ఈ కాయలని పప్పులో వేసుకోవచ్చు, తొక్కుడు పచ్చడి పెట్టుకోవచ్చు, ఆవకాయ పచ్చడి పెట్టుకోవచ్చు. ఇవి పుల్లగా ఉంటాయి, బాగుంటాయి. చూసారా, సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి ఆ విశ్వామిత్రుడి సృష్టి అనుకుంటే ఇది. మామిడికాయలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మామిడికాయలు మనం తినడానికి ఇవి వస్తున్నాయి. ఇది పాలకొల్లు దగ్గర ఒక పల్లెటూరులో ఉన్నటువంటి చెట్టు ఇది. ఈ చెట్టు మనం కొనాలంటే కడియపులంక అక్కడ నర్సరీలు ఉన్నాయండి. ఒక నమ్మకమైనటువంటి నర్సరీలో ఈ మొక్కను తీసుకుంటే బాగుంటుంది. 200, 250, 300 లోపల ఈ మొక్క ఖరీదు ఉంటుంది. నమ్మకమైన వారి వద్ద మాత్రమే ఈ మొక్క కొనాలి. లేకపోతే ఏదో చెప్పి మనకిస్తే మళ్ళీ దాన్ని పెంచి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఈ పునాస కాయలు ఎంత చక్కగా కాస్తున్నాయో. రైతులు కూడా ఈ చెట్లను నాటి మంచి లాభాలను పొందవచ్చు. ఈ కాయ విడిగా 15 రూపాయలు కూడా అమ్ముతూ ఉంటారు. ఇవి కాయలు లేని సీజన్లో మామిడికాయలు వస్తాయి కాబట్టి రేటు బాగా పలుకుతుంది. కొంతమంది రైతులు 4-5 ఎకరాల్లో కూడా వేసి వీటిని సాగు చేస్తూ ఉంటారు. ఇవి అన్సీజన్గా వచ్చేటువంటి కాయల వల్ల మనకి లాభాలు బాగా వస్తాయి. దీనిని పునాస కాపు చెట్లు అంటారు.
చూడండి ఎంత బాగున్నాయో. చెట్టు నాటిన సంవత్సరం లోపే మనకి కాయలు అందుతూ ఉంటాయండి. ఎక్కువ సంవత్సరాలు దీని గురించి నిరీక్షించవలసినటువంటి అవసరం లేదు. ఎరువులు కూడా పెద్దగా వేయవలసినటువంటి అవసరం ఉండదు. చెట్టు నాటిన సంవత్సరం లోపే మనకి కాపు అందుతూ ఉంటుంది. అక్కడి నుంచి సంవత్సరం కాడి నుంచి మనం దీని యొక్క ఫలితాలను పొందవచ్చు. ఇది రైతులకి, తక్కువ పొలం ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, పునాస కాపు చెట్టు అంటారు దీన్ని. చెట్టు చుట్టూ కాయలు ఉన్నాయి. మీకు చెట్టుని చుట్టూరా చూపించడం జరుగుతుంది. అన్ని యాంగిల్స్లో ఈ చెట్టుని వీడియో తీయటం జరిగింది. చూడండి, ఇలాంటి చెట్లు పెంచడం వల్ల రైతులు మంచి లాభాలని పొందవచ్చు. ఒక గెడకి చిక్కం కట్టుకొని దానిలో కాయలు కోసుకుంటే బాగుంటుంది. కాయ కింద పడిపోతే అది దెబ్బ తగిలి కింద పడిపోయిన రాలిన కాయలు పచ్చడికి కూడా పనికిరావు. పచ్చడి పడితే అది పాడైపోయే లక్షణం ఉంటుంది. కాబట్టి చిక్కం పెట్టుకొని కోసుకుంటే చాలా మంచిది. చూశారు కదా వీడియో, లైక్ చేయండి. చూశారు కదండి, పునాస కాపు మామిడి చెట్టు. కాయలు లేని సీజన్లో కూడా మనం మామిడికాయలను పొందవచ్చు. ప్రకృతి మనకు ఎన్నో వరాలు ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీకు అందుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.